అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూర్ లేదు. అప్పుడు ఏదో మీరేదో చెప్తే నమ్మేసేవాళ్ళం. బర్రాం జోగయ్య, ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళే మనకు కాపు నాయకులేము, వీళ్ళే మన దేవుళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు కాపులు అమాయకులు ఏం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు మాకు తెలుసు మీరు ఇంకా లోకల్ టెక్నాలజీ వాడతారు. ఏంటంటే ఇది ఎలక్షన్, యుద్ధాలు చేసే ఎలక్షన్, రోడ్డుపై కూర్చొని కొట్లాట జరుగుతాయి. ఈసారి తల్లకాయలు పగిలే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటి మీరేంటంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాష్ అని. వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు. నీకన్నా కొడుకు నీ మాట వినలేదు, నీకన్నా కొడుకు నీ మాట వినలేదు. నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు ఏమని విమర్శించినాడు? వైఎస్ఆర్సీపీలో క్వాలిఫైర్ ఏంటంటే అండి, ఎంత పెద్ద దొంగ కూడా అయితే అంత పెద్ద పదవి వస్తుంది, ఎంత బాగా కన్నాలు వేసి అంత పెద్ద పదవి వస్తుంది. అంటే కన్నాలు వేసి అక్కడ బతికిన ముడుపు కూడా అలాగే ఇవ్వాలి. ఆ రకంగా చేసిన వాడికి అక్కడ వైఎస్ఆర్సీపీలో క్వాలిఫైర్ ఏంటంటే అండి, ఎంత పెద్ద దొంగ కూడా అయితే అంత పెద్ద పదవి వస్తుంది. ఎంత పెద్ద దొంగ అయితే, ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది. వైఎస్ఆర్సీపీలో నాయకుడు విమర్శించినాడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ, నువ్వు ఎంత వెదవు. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీలు ఎందుకు పోయావు? మేము అడుగుతున్నాము. ఈరోజు నువ్వు లేఖలు రాస్తావు కదా, ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు, ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. లేదా రేపు కర్మగాలో దరిద్రము, ప్రజల దరిద్రము, కర్మగాలో ప్రజల దురదృష్టము, మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, పవర్ షేరింగ్ అడుగుతారా? పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా? అంత ధైర్యం ఉందా? 40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం నీ ప్రతాపమా? చెడపకురా చెడేకు. చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు, నంటకాయల స్టోరీ. మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామరా? అసలు ఆ స్టోరీలు నిజం చేస్తున్నారు మీరు. ఈరోజు మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి. కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పార్టీలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ, నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే, నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏముందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు, నీవే నచ్చదానికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడన్నా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని, బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేఖలు రాస్తున్నాడో వీడు ఒక్కడన్నా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడన్నా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు? మీరంతా కాపు నాయకులు, కాపు సోదరులు. జనం అంత అమాయకులు కాదు. మీకు గౌరవం, ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి